వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో అనుకూలమైన ప్రతికూలమైన మీ భావాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరియు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కినట్టయితే మీకు ప్రతి ఒక్క ఎపిసోడ్ తర్వాత తయారు చేసేటువంటి ఎపిసోడ్లన్నీ మీకు వస్తుంటాయి. కాబట్టి అందరూ దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్యామలయ్య గారు, తల్లిదండ్రి అనేటువంటి నామధేయం వేరు. తల్లిదండ్రి ఎప్పుడు అంటే సంతానం అయ్యాకే తల్లిదండ్రి. సంతానం అయ్యే కంటే ముందు తల్లిదండ్రి కాదు. తల్లిదండ్రి ఉంటే మనం వచ్చామనేది కాదు. తల్లిదండ్రి అనబడరు. అప్పుడు ఏమంటారంటే దంపతులు అనబడుతుంటారు, భార్యాభర్తలు అనబడుతుంటారు. అటువంటి స్థితిలో మనం వచ్చి వారికి తల్లి తండ్రి అనేటువంటి ఉపాధి అనుకోండి, బిరుదు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, ఆ రకంగా నువ్వు ఉంటేనే నేనున్నాను, నేను ఉండగలుగుతున్నాను, నువ్వు లేని నేను లేను. భగవంతుడు అణువణువున ఇమిడి ఉన్నటువంటి ఆ భగవంతుడు ఉంటేనే మనం జీవరాశులం. మరియు ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములన్నీ ఉన్నవి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది విజయలక్ష్మమ్మ గారు అనుభవం గురించి మాట్లాడుతున్నారు. అనుభవం, అనుభూతి మునిగారు కూడా అంటున్నారు. అనుభూతి, షడ్రుచులు కనబడటం లేదు అంటున్నారు విజయలక్ష్మమ్మ గారు. కనబడటం, ఏమి కనబడుతుంది? నొప్పి కనబడుతుందా? బాధ కనబడుతుందా? మరియు అనుభవం కనపడుతుందా? అమ్మలోని ఆత్మీయత కనపడుతుందా? ప్రేమ కనపడుతుందా? ఆప్యాయత కనపడుతుందా? ఈ యొక్క ఏ వస్తువులు లేకపోతే మనకు పూట గడవదో ఆ వస్తువులలోని పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు, ఈ తీపి ఇవి కనిపిస్తున్నాయా? అనుభవం, అనుభూతితోటి భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క వ్యవహారం అనుభవంతో తెలుసుకోవాలి. కనబడేది ఎవరికి? ఎవరు చూసేవారెవరు? చూడాలనుకుంటున్నది ఎవరు? చూస్తున్నది ఎవరు? దేహము చూస్తుంది, కళ్ళు చూస్తున్నాయి అని చెప్పేసి దేహానికి కళ్ళకు ప్రాముఖ్యతనిస్తున్నారు, అందుకు కనబడట్లేదు. కానీ భగవంతుడు కళ్ళు మూయించి అనుభవంతో అనుభవపేతంగా తెలియజేస్తున్నాడు. ఆత్మీయతగా చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రి కానీ
ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేక రావాలన్నప్పుడు, కలుసుకోవాలన్నప్పుడు, వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి రాగానే చూడగానే ఇంకా ఇక్కడెందుకు ఆ విమానాశ్రయంలో గాని, రైల్వే స్టేషన్‌లో గాని, బస్ స్టేషన్‌లో గాని, అక్కడ ఎంతోమంది చూస్తున్నారనే ధ్యాస కూడా లేకుండా, చేతిలో పట్టుకొచ్చినటువంటి ఆ బ్యాగులు, సంచులను ఎక్కడికక్కడ వదిలేసి అమాంతంగా కౌగిలించుకుంటారు. ఆనంద బాష్పాలు రాలుతాయి. అక్కడ కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని పొందుతున్నప్పుడు ఈ శరీర ధ్యాసే ఉండదు. నువ్వు, నేను అనేటువంటి ధ్యాసే ఉండదు. ఆ యొక్క ఆత్మీయ స్పర్శతోటి పరవశించిపోవడం, పరమానంద భరితం అవ్వడం, ఆనందితం అవ్వడం, శే శరీరం అణువణువు పులకరించిపోవడం. అక్కడ అనుభూతి, తన్మయత్వం, తల్లీనత అవన్నీ ఎవరు చూస్తున్నారు? దేహం కాదు కదా! ఆ ఆత్మీయతలో ఆ స్పర్శ కోసం కళ్ళు మూతపడుతున్నాయి. అనుభవంతో తెలుస్తుంది. తల్లి స్పర్శ, తండ్రి స్పర్శ, భర్త స్పర్శ, భార్య స్పర్శ. అనుభవం గొప్పది. ఈ పూజ, ఈ జపము, ధ్యానము అన్నీ నావి. నా శరీరానివి కావు. నా కళ్ళవి కావు. కళ్ళకు అవసరం లేదు. నాకు అవసరం. అందుగురించి భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు తొడుక్కున్నావు గదా! ఈ దేహం, ఈ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలను వశంలో ఉంచుకో. అందుకని కళ్ళు మూసుకో. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు వెంట్రుకలు అడ్డమొచ్చినా, ఏదైనా వస్త్రము కళ్ళకు అడ్డమొస్తే మనం ఏ రకంగా అయితే తొలగించుకుంటామో, ఈ కళ్ళను మూయించి ఇది దేహము విషయము కాదు, కనుల విషయము కాదు, ఆత్మ విషయము కాబట్టి ఆత్మకు పరమాత్మ విషయాన్ని బోధిస్తున్నాడు. తనను గురించి భగవంతుడు ఆత్మకు బోధిస్తున్నాడు. అందుకే నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్నలో గుచ్చి, ఒలిచి ఈ ఆవరణాలన్నీ తొలగించి అంతరార్థాన్ని బోధపరుస్తున్నాడు. అందుకని కనపడుట లేదు అనంటే కారం కనపడుతుందా కంటికి? చేదు కనపడుతుందా కంటికి? వగరు కనపడుతుందా కంటికి? ఉప్పు కనపడుతుందా కంటికి? ఏమి కనపడుతుంది కంటికి? అమ్మ ప్రేమ కనపడుతుందా కంటికి? నాన్న ప్రేమ కనపడుతుందా? భర్త ప్రేమ, భార్య ప్రేమ కనబడుతుందా? కనబడేదంతా నమ్మించడానికి, మభ్యపెట్టడానికి, ఈ నమ్మకం, మభ్యపెట్టడం అనేటువంటిది ఎదుటి వారిని కనులు కప్పడానికి ఒక రకంగా ఏంటంటే అనుభవేతరమైనటువంటి విషయం, అనుభవంలోకి రాని విషయం మోసం. ఈ మభ్యపెట్టడం అంటే మోసం. ఏదో దాస్తున్నాం, దాపరికం జరుగుతుంది. భగవంతుడు దాపరికాలను ఒలిచి చూపిస్తున్నాడు. అదే హిరణ్మయేన పాత్రేణ సత్యస్య హపిహితం ముఖం యో అసౌ ఆదిత్యే పురుష సో అసౌహం. ఉదయించబోయేటువంటి ఆ సూర్యోదయం, అరుణోదయ ప్రకాశంలో ఎరబారినటువంటి ఆ సూర్యబింబం, ఆ ఎరబారినటువంటి ఆ ఎరుపుదనాన్ని తొలగించి ఆ లోపల నుంచి ఒక్కొక్క తెల్లటి ప్రకాశ కిరణం వెలువడడం, సత్యాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు చూపిస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష దృశ్యం. సూర్యుడు ఉదయిస్తుండగానే ఈ ఎరబారేటువంటి ఈ ఎరుపుదనం అనేటువంటి అరుణోదయ ప్రకాశం, ఉష అనేటువంటిది అంతర్ధానం అయిపోయాకనే సూర్యుడు బయటకు కనబడతాడు.
బయటకు కనబడినటువంటి సూర్యుడు అస్తమించే వరకు, సాయంత్రం వరకు పయనిస్తూనే ఉంటాడు. అమ్మగారు కనబడే రూపం ఎవరికి కనబడాలి? ఉష కనబడాలా? ఎర్రబారినటువంటి రక్తచంద్రుడు, ఎర్రని రక్త సూర్యుడు, ఎర్రని సూర్యుడు కనబడాలా? ఆ ఎర్రని సూర్యునితోటి మనకేం పని లేదు. ప్రపంచమంతా మబ్బు మబ్బుగా ఎర్రబారినట్టు ఉంటుంటది. మనం ఆ ఎరుపు రంగులోంచి బయటకు రావాలి. అందు గురించి కనబడటం ఎవరికి కనబడాలి? కళ్ళకు కనబడాలా? శరీరానికి కనబడాలా? ఆత్మకు కనబడాలా? ఇవి ఆత్మ విషయం. కాబట్టి ఆత్మకు అనుభవపేతంగా తెలియజేస్తున్నాడు. ఇంకంతకంటే ఇంకేం కావాలి? కనబడాలి అని అంటే పడేటువంటి నలిసే కంటికి తెలియదు. పడ్డ తర్వాత గరగరమంటే అప్పుడు దాన్ని కడుక్కోవడానికి, తుడుచుకోవడానికి, ఊది దాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. పడేంత వరకు నలుసు గురించి కూడా మనకు తెలియదు. వచ్చేంత వరకు శుక్లాల గురించి కూడా మనకు తెలియదు. ఆ కళ్ళు శుక్లాలను చూడలేవు. కానీ శుక్లాలు అడ్డం రావడం వల్ల నేను చూడలేకపోతున్నాను. ఆత్మ చూడలేకపోతుంది. ఆత్మకు కనబడాలి. కాబట్టి ఆ యొక్క నలుసు గాని, ఆ యొక్క శుక్లము గాని దానికి చికిత్స చేయడం జరుగుతుంది. సవరించడం జరుగుతుంది. కనబడాలి. ఎవరికి కనబడాలి? కంటికి కనబడాలా? దేహానికి కనబడాలా? ఇంకా కనబడేటువంటి ఈ స్థితిలోనే ఉన్నారు. మీరు కనబడేటువంటి స్థితిలో లేరు. పైకొచ్చారు. చాలా ముందుకొచ్చారు. అనుభవోపేతంగా అనుభవించేటువంటి స్థితికి వచ్చారు. అనుభవం గొప్పది. ఈ నమ్మకం, ఈ శ్రద్ధ, ఈ విశ్వాసం ఇవన్నీ మనల్ని కలుగప్పి మనల్ని మోసగిస్తున్నాయి. నమ్మాల్సిందే అంతే. ఎందుకు నమ్మాలి? దానికి సమాధానం లేదు. అమ్మ నాన్న పూజిస్తూ వచ్చారు ఆ కులదేవతను. గురువు గారు చెప్పారు కాబట్టి మనం పూజించాల్సిందే. ఆ గుడికి వెళ్ళాల్సిందే, ఆ మస్జిద్కి వెళ్ళాల్సిందే, ఆ చర్చికి వెళ్ళాల్సిందే. ఎవరు తల్లిదండ్రి ఏ మత సంప్రదాయం వారైతే పిల్లల్ని ఆ మత సంప్రదాయానికి తీసుకెళ్తున్నారు. ఎట్లెట్లా ఆ గుడికి మత సంప్రదాయానికి తీసుకెళ్తుంటారో పిల్లల వ్యక్తిత్వం అనేటువంటిది కుంచుకుపోతుంటుంటది. వారు ఎందుకు, ఏమిటి, దేవుడు ఈ రకంగానే ఎందుకు, ఈ విగ్రహమే దేవుడు ఎందుకు, ఈ సిలువనే దేవుడు ఎందుకు అనేటువంటి దానికి మన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అమ్మ నాన్న తీసుకెళ్తున్నారు, మనం వెళ్తున్నాం. ఇది నమ్మకం, ఇది విశ్వాసం. ఈ విశ్వాసంలో మోసమే మోసం. మనము పరీక్షించిన రోజు, మనము అనుభవపేతంగా తెలుసుకున్న రోజు, మనము ప్రామాణికంగా తెలుసుకున్న రోజు, ఆ రోజు మనకు ఎవ్వరు మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వరు నమ్మకం కలిగింపజేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరు మనకు ప్రమాణం చూపించాల్సినటువంటి అవసరం లేదు. అర్థమవుతుందా అమ్మగారు? అర్థమవుతుంది. అందుకని ఈ నమ్మకం, ఈ విశ్వాసం, ఈ శ్రద్ధ ఇవన్నీ మనల్ని వికలాంగుల్ని చేసేస్తుంటాయి అన్నమాట. దాంట్లో యథార్థం లేదు. ఎప్పుడైతే మనము పరీక్షించి మన అనుభవపేతంగా తెలుసుకున్నామో దానికి తిరుగులేదు. భగవంతుడు అక్కడ ఉన్నాడు. అందుకే తల్లిదండ్రుల చేత అనుభవోపేతంగా, గురువు చేత అనుభవోపేతమైనటువంటి జ్ఞానం, శాస్త్రీయ జ్ఞానం కాదు. శాస్త్రీయ జ్ఞానం వారి అభిప్రాయం. గురువు ఎవరు అని అంటే మన బాధ్యత తీసుకొని, ఇప్పుడు భగవంతుడు చూపించేటువంటి గురుత్వం ఏంటంటే నేరుగా తల్లి గర్భంలోకి పంపిస్తున్నాడు. ఆ తల్లికి కూడా తెలియదు ఆ శిశువుని ఎలా పెంచుతున్నటువంటిది, ఎటువంటి సంస్కారాలతో సంస్కరిస్తున్నటువంటిది. పుట్టిన తర్వాత తెలుస్తుంటది. ఒక ఆచార్య గారు వారు ఇక సెల్ ఫోన్ కొత్తగా వచ్చింది కాబట్టి సెల్ ఫోన్ అంటే పిచ్చి. ఇంక దాంట్లో అందరితోటి కలవడం, అందరితోటి ఫోన్లు చేసి అందరికి చెప్పడం, ఆశ్రయం విషయం, గురుకుల విషయం,
అన్ని వాళ్ళు అడిగిన సందేహాలకు నివృత్తి చేయడం, కార్యక్రమాల గురించి అన్ని చేయడం జరిగింది. ఇక వాట్సాప్ చూడడం, ఫేస్‌బుక్ చూడడం. ఇక పుట్టేటువంటి సంతానం ఆ గర్భంలో ఉన్నప్పుడు ఈ సంస్కారాలన్నీ పడినయి గాబట్టి, పుట్టిన తర్వాత ఎట్లెట్లా కళ్ళు తెరిసి అవగాహన చేసుకున్నాడో సెల్ ఫోన్ పట్టుకున్నాడంటే వదలట్లేదు. ఆమెకు ఫోనొచ్చినా గూడా ఇవ్వట్లేదు. అప్పుడేమంటున్నదంటే, మా వోడు చిన్నోడు ఫోను పట్టుకున్నాడంటే ఏడవనే ఏడవడు. నాకిస్తనే లేడు. ఎంతో మందికి నేను సమాధానం చెప్పలేకపోతున్నా. దీనికి దోషం ఎవరిది? తన దోషం తెలుసుకోవట్లేదు. తన వరకొస్తేనే తత్వం బోధపడుతుందనేటువంటి విషయాన్ని గ్రహించడం లేదు. సరే, ఇది కొద్దిగా ఆ రకంగా అనిపిస్తే ఇంకొక రకంగా చూడండి. ఆవు ఈనింది. నీళ్ళలో పడేస్తే అది ఆ దూడ ఈదుకుంటూ వస్తుంటది బయటకు. ఆ పక్షి పిల్ల అప్పుడే గుడ్డులోంచి బయటకొచ్చింది. ప్రమాదం వచ్చిందంటే రెక్కలు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నది. నడవడానికి ప్రయత్నం చేస్తున్నది. దానికి ఎవరు నేర్పారు? మాట్లాడరేంటంటే అట్లా అమ్మ గర్భంలో ఉండగానే దానికి ఆ సంస్కారం చేస్తుంది కాబట్టి రికార్డ్ అయింది కదా. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏవేవి చేస్తే అవన్నీ గర్భస్థ శిశువులో రికార్డ్ అవుతాయి. అందుకే కదా దేవుడు తిట్టించేది అమ్మను. అందుకని స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల. మాతా నిర్మాత భవతి అథర్వవేదంలో చెప్తున్నది. మాతా నిర్మాత భవతి. తల్లి నిర్మాణం చేయాలి. నిర్మాణం చేయాలంటే తను ఎంత జాగ్రత్తగా ఉండాలి. తన చిన్న పొరపాటు వారి జీవితానికి కలంకం అవుతుంటారు పిల్లలకు. అందు గురించి భగవంతుడు అంత శ్రద్ధతోటి అమ్మకు బాధ్యత అప్పగించాడు. కాబట్టి ఇదంతా ఎలా తెలుస్తుంది? నిజమైనటువంటి తల్లి పిల్లలను చూపులతోటే పెంచుతుంటది, కంట్రోల్ చేస్తుంది. తల్లి ఎలా చూస్తే పిల్లలు ఆ రకంగా మసులుకుంటారు. సామాన్యమైనటువంటి వాళ్ళు ఏంటంటే ఇంకిచ్చడం, కొట్టడం, తిట్టడం అని చేస్తుంటే వాళ్ళకి అవే అలవాటు అయిపోతాయి. ఇంతకు మించి నువ్వేం చేయగలవు? ఇంతకు మించి నువ్వు ఏం చేయగలవు? ఓ దెబ్బ కొట్టగలుగుతావు, చెంపలు వెండుతుంటావు, తొడలు వెండుతుంటావు. అంతకు మించి నువ్వు ఏం చేయగలవు? నీ వల్ల ఏమవుతుంటది? ఇంకా కావాలంటే 2 మాటలు తిట్టగలుగుతుంటావు. అంతకు మించి నువ్వేం చేయగలుగుతుంటావు? ఇది నువ్వు పెద్దగా ఉన్నావు కాబట్టి నీకు అధికారం ఉంది, బలం ఉంది, శారీరక బలం ఉన్నది, నువ్వు చేస్తున్నావు. నాకు బలం లేదు, నేను చిన్నగా ఉన్నాను, నేను అసమర్థుడను కాబట్టి నా మీద నీ దౌర్జన్యం సాగుతుంది. కానీ నేను పెద్ద అంతే కదా. రేపు నేను పెరిగిన తర్వాత నువ్వు బలహీనంగా అయిపోతే నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకో. అది చిన్నప్పటి నుంచి మనం నేర్పించిందే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు చేసేది. అందుకని ఇదంతా అనుభవపేతంగా కనబడతలేడు. దేవుడు కనబడతాడు. ఎవరికి కనబడాలి? దేవుడు చూపిస్తున్నాడు కదా, ఈ దేహం నీది కాదు, నువ్వు దేహం నుంచి బయటకు రావాలి అని చెప్పేసి తండ్రి శరీరంలో శుక్రంతో కలిపినటువంటి భగవంతుడు ఆ శుక్రం ద్వారా ఆ జీవకణాన్ని తీసుకొచ్చి పిండంతో ముడిపెట్టినటువంటి జీవుడు తల్లి గర్భం నుంచి వేరు చేస్తూ, మరి ఆ పిండ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక చనిపోయేటప్పుడు ఆ మృతదేహాన్ని వదిలిపెట్టి రావడం, వేరు చేస్తున్నాడు. ఈ దేహం నీది కాదు, ఈ దేహం నీకు ఒక వస్త్రం లాంటిది. అదే ఈ స్నానంలో మనకు చూపిస్తున్నటువంటిది. మురికి అయిన వస్త్రం, చినిగిపోయిన వస్త్రం, పాతదైన వస్త్రాన్ని వదిలేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించడం, ఇది పునర్జన్మ. నువ్వు చావు గురించి ఎందుకు భయపడుతుంటావు? చూడాల్సింది ఎవరు? దేహం చూడాలా, ఆత్మ చూడాలా? ఎవరికి కనబడాలి? విజయలక్ష్మమ్మ గారు, ప్రశ్నకు సమాధానం వచ్చిందా? గురువు అనేది పరమాత్మ అనుకోండి. గురువు ద్వారా మేము జ్ఞానం పొందుతున్నాం కదా. గురువు అనేది పరమాత్మ అనుకోండి. పరమాత్మ ఎవరికి కనబడాలి? పరమాత్మ ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నప్పుడు ఆత్మకు కళ్ళు లేవు కదా. మరి కనబడాలనేటువంటి విషయం ఎందుకు వచ్చింది? ఈ కనబడడం అంతా ఇప్పుడు కళ్ళద్దాలకు కనబడాలా, నాకు కనబడాలా? బాలరాజు గారు అట్లా చూస్తారేంటి? నాకు కనబడాలి, నాకు కనబడాలి. కళ్ళద్దాలు కాదు. కళ్ళద్దాలు నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు కనబడాలి.
ఇప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకున్నటువంటిది పిల్లలు వేసుకున్నారా లేదా అనేది స్కూల్ డ్రెస్ ఎవరికి కనబడాలి? ఆత్మకు కనబడాలా, సమాజానికి కనబడాలా? ఆత్మ మనం కనబడాలి. మనం పోలీసులమైతే పోలీసు బట్టలు, డాక్టర్లమైతే డాక్టర్లు తెల్ల బట్టలు వేసుకోవడం, లాయర్లము జడ్జి అయితే నల్ల బట్టలు వేసుకోవడం, అది ఎవరికి కనబడాలి? మనకు కనబడాలి, బయట వాళ్ళకి కనబడాలి? ఇది బయట వాళ్ళకి కనబడాలి. అర్థమవుతుందా? అందుకని ఈ ఈ యొక్క భౌతిక పరకంగానేమో బయటకు చూపెట్టడం, ఆధ్యాత్మిక పరకంగానేమో అంతర్ముఖులవ్వాలి. అంతర్ముఖులవ్వాలి అంటే ఈ దేహంతో పని లేదు. అట్లా చూస్తారేంటిది? ఈ దేహంతో పని చేస్తున్న వారు తెలుసుకోవాలండి, పరమాత్మను తెలుసుకోవాలంటే ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి. ఆత్మ వాడే కాబట్టి ఏ మత సంప్రదాయంలో ఎవరు ఎక్కడ పూజ ఏ ధ్యానం చేసినా కూడా కళ్ళు మూసుకొని చేయడం, అంతర్ముఖులు అవ్వాలి. అవును, ఇప్పుడు జ్ఞానం మాకు జ్ఞానం ఆ జ్ఞానం ఎవరి ద్వారా తెలుసుకున్నాం అంటే ఆత్మ ద్వారానే తెలుసుకుంటున్నాము, అంతే కదండి. ఆత్మ మీరెవరు తెలుసుకోవడానికి? ఆత్మ ద్వారానే అని అన్నప్పుడు చెప్పులేసుకొని వాహనం ద్వారానే, వాహనం ద్వారా అన్నప్పుడు మీరు అసమర్థులు కాబట్టి వాహనాన్ని సహాయత తీసుకున్నారు. మీరు వట్టికాలతో నడవలేరు కాబట్టి చెప్పులు వేసుకున్నారు. ఆత్మ ద్వారా అంటే మీరెవరు ఆత్మను సహకారంగా తీసుకోవడానికి? ఆత్మనే మీరు కదా, మళ్ళీ ఆత్మ వేరు మీరు వేరు కాదు కదా. ఇది వట్టిగా కాలక్షేపం చేస్తున్నారు, ఆలస్యంగా వస్తున్నారు. నేనెవరు, నువ్వెవరు, ఈ విషయమే పట్టుకోండి. ప్రాణాయామం గురించి ఎట్లా చేస్తే ప్రాణాయామం, ఎట్లా కూర్చుండాలి, ఇదంతా దాదాపు 2 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. మళ్ళీ అదే విషయం చెప్తున్నారు. ముందుకు పోవాలి కదా. నేనెవరు, నువ్వెవరు? భగవంతుడు అంటున్నాడు, నువ్వు స్త్రీవి కాదు, పురుషుడు కాదు. ఇక దీనికి అతిరిక్తంగా నువ్వేంటో తెలుసుకో. ఇంకా తన గురించి అడిగిస్తున్నాడు సమాజం చేత, నువ్వు ఎవరు బోల్వాలి, నువ్వు ఎవరు? మనం చెట్టంత మనిషి ఎదురుగా నిలబడితే మనల్ని ఏమాత్రం లెక్క చేయకుండా, కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని లెక్క చేయకుండా నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్నతోటి విజయలక్ష్మమ్మ గారు నువ్వు ఎవరు అని అడిగిస్తున్నాడు అని అంటే, మరి ఎదురుగా ఉన్నటువంటి కళ్ళకు కనబడేటువంటి రూపం ఇంత పెద్దగా ఉంది కదా, మరి దీన్ని ఏమాత్రం లెక్క చేయకుండా నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్న ఏమంటున్నాడు అంటే, ప్రత్యక్షం కాదు పరోక్షాన్ని పట్టుకో, కనబడేది కాదు కనబడని దాంట్లో వెతుకు, రహస్యం వెనుక ఉంది. అందుకే ఆ గురువు గారు అడుగుతున్నారు కదా, మా గురువు గారు మీరు ఇంత బాగా చెప్తున్నారు, మీరు చెప్తుంటే అసలు నన్ను నేను మర్చిపోయి తన్మయత్వంలో ఉన్నాను. మరి ఇంత చెప్పి మమ్మల్ని ఇంత ప్రభావితం చేసినటువంటి మీరు మమ్మల్ని వట్టిగా వదిలేస్తున్నారంటే, వట్టిగా ఎట్లా వదిలేస్తున్నాను అని అంటే, మరి మీరు విషయం చెప్పి జ్ఞానవంతులైతే చేస్తున్నారు, కానీ సాక్షాత్కారం చేయించట్లేదు. నాకు భగవంతుని సాక్షాత్కారం చేయించండి అని అన్నప్పుడు నువ్వెవరు? నీకు అంత భగవత్ సాక్షాత్కారం నేను చేయించాలి అని అన్నావు కాబట్టి నేను చేయిస్తాను, కానీ నువ్వెవరో చెప్పు, నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నీ దగ్గరికి భగవంతునికి తీరిక ఉన్నప్పుడు నీ దగ్గర పంపిస్తాను, నీ చిరునామా ఇవ్వు. విజయలక్ష్మమ్మ గారు ఇప్పుడు కనబడాలంటే మరి చిరునామా ఇవ్వాలి కదా చూడడానికి. వింటున్నాను. మరి మన పేరు ఇస్తుంటాము, తండ్రి పేరు ఇస్తుంటాము, ఇంటి నంబర్ ఇస్తుంటాము, ఇంటి పేరు, ఇంటి నంబరు, కాలనీ పేరు, ఊరి పేరు, ఈ జిల్లా పేరు, మండలం పేరు, జిల్లా పేరు, ప్రదేశం పేరు, దేశం పేరు చెప్తుంటాం. కానీ ఆ గురువు ఏమంటున్నాడంటే, ఈశ్వర సాక్షాత్కారం కావాల్సింది నీ పేరుకా నీకా, మీ నాన్నకా నీకా, మీ ఇంటికా నీకా, మీ ఇంటి సంఖ్యకా నీకా, మీ కాలనీకా నీకా, మీ ఊరికా నీకా, మీ మండలానికా నీకా, మీ జిల్లాకా నీకా, మీ దేశానికా నీకా, ఎవరికి కావాలి? ఈశ్వర సాక్షాత్కారం ఎవరికి కావాలి? నీకు కావాలన్నప్పుడు నీ చిరునామా ఇవ్వు. నువ్వు ఎవరు? నీ చిరునామా తప్ప నువ్వు అన్ని ఇస్తున్నావు, చిరునామా ఇస్తలేవు. ప్రశ్నలు పట్టుకోవట్లేదు. నేను ఏదైతే అడుగుతున్నానో దాన్ని వదిలిపెట్టి మిగతా ఏవేవో అనవసరమైనటువంటి చెత్తనంతా తీసుకుంటూ ముందర పెడతాను.
దీంతో నాకేం పని? నువ్వు ఎవరు చెప్పు. రాజమణమ్మ గారు అట్లా చూస్తే నడవదు. దేవుని డైరెక్ట్ మీ ఇంటికి పంపిస్తాడు ఆచార్య. వరలక్ష్మమ్మ గారు అప్పుడే నెత్తి పట్టుకోవద్దు, ఇంకా చాలా ఉన్నది సమయం. నువ్వు ఎవరు, నువ్వెవరో నీకే తెలియనప్పుడు భగవంతుని ఎట్లా తెలుసుకుంటావు? ముందు నిన్ను నువ్వు తెలుసుకో. అందుకే ఈ గత 2 రోజుల ప్రకరణంలో మొన్ననేమో నిన్ను గుర్తించాలంటే నేను ఉండాలి, నేనుంటేనే నువ్వు గుర్తించబడుతున్నావు, నేనుంటేనే నువ్వు గుర్తించబడుతున్నావు. కాబట్టి నీకు గుర్తింపు రావాలంటే నీకంటే ముందు నేను ఉండాలి. నీ ఒక్కడు ఉంటే సరిపోదు. నిన్నటి ప్రకరణంలో నేను ఉండాలంటే నువ్వు ఉండాలి, నాకంటే ముందు నువ్వు ఉండాలి. నువ్వు ఉంటేనే నేనున్నాను, నువ్వు లేక నేను లేను. పరమాత్మ తెలుసు, అంతే. మొన్నటి ప్రకరణంలేమో నిన్ను గుర్తించాలంటే నీకు అమ్మ నాన్న బిరుదే అనుకోండి, పేరే అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు అమ్మ నాన్న అనిపించుకోవాలంటే అనుకుంటే, నువ్వు గురువు అనిపించుకోవాలంటే, నువ్వు దేవుడు అనిపించుకోవాలంటే నేను ఉండాలి. ఆత్మ నేను లేకపోతే నువ్వు లేవు. నిన్నటి ప్రకరణంలో నువ్వు లేకపోతే నేను లేను. నేనున్నాను అంటే నీ కారణంగానే, నీ దయనే, నీ యొక్క అనుగ్రహమే, నీ యొక్క భిక్షయే, నీ వల్లనే నేనున్నాను. మొన్నటి ప్రకరణంలో నీకు గుర్తింపు రావాలంటే నేను ఉండాలి, నిన్ను గుర్తించడానికి, నీకు గుర్తింపునివ్వడానికి నేను ఉండాలి. ఏం అట్లా చూస్తారు? నేనున్నా అంటే పరమాత్మ గుర్తింపు వస్తుంది కదా ఆచార్య. తండ్రికి గుర్తింపు ఎలా వస్తుందో నేనున్నానని పరమాత్మ కూడా గుర్తింపు ఎలా వస్తుంది? భగవంతుడు నువ్వు ఎవరు అనే ప్రశ్న ఏ ఇస్తున్నాడు అంటే దాని వెనుక అంతరార్థం ఏంటంటే ప్రత్యక్షం ఏమీ కాదు, పరోక్షం. అంటే నువ్వు ఎలా వచ్చావు అంటే మా నాన్న పుట్టించాడు, మీ నాన్న ఎవరు పుట్టించారు, వాళ్ళ నాన్న పుట్టించారు, వాళ్ళ నాన్న ఎవరు పుట్టించారు, వాళ్ళ నాన్న పుట్టించారు. ఈ రకంగా తవ్వుకుంటూ వెనుకకు పోతుంటే భగవంతుడే అక్కడ సృష్టి ఆరంభంలో ఉన్నాడు కదా, చివరికి ఎవరు లాస్ట్? అంతే కదా. అందుకని భగవంతుడు తన గురించి తెలియజేసుకోవడానికి, తన గురించి తెలియజెప్పడానికి నువ్వు ఎవరు అనే ప్రశ్న వేస్తున్నాడు. ఎవరింటికి మనము వెళ్ళినా వారు మనల్ని అదే రకంగా ప్రశ్నిస్తున్నారు, ఎవరు మన ఇంటికి వచ్చినా మనం అదే రకంగా ప్రశ్నిస్తున్నాం, ఎవరు మనకు ఫోన్ చేసినా మనం అదే ప్రశ్నిస్తున్నాము, ఎవరికి మనం ఫోన్ చేసినా వాళ్ళు మనల్ని అదే ప్రశ్నిస్తున్నారు. ఆత్మ తెలియటానికేమో దేహాన్ని ఎవరు, తల్లిదండ్రి ఎవరు, మీరెవరు, చిరునామా. భౌతిక భ్రమలో ఉన్నావు కాబట్టి నీకు దేహం, అంతేగాని నువ్వు దేహం కాదు. బాలాజీ గారు అట్లా చూస్తారే, చెప్పండి, అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. నువ్వు భౌతికంగా ఆశిస్తున్నావు, ఏదో చెయ్యాలని పోతున్నావు, ఈ స్వర్గం నుంచి పోతున్నావు, నా సాన్నిధ్యాన్ని విడిచిపోతున్నావు, నాకు దూరంగా పోతున్నావు. నువ్వు ఎక్కడికి పోయినా సంతోషంగా ఉండలేవు. మళ్ళీ నువ్వు తిరిగి ఇక్కడికి రావాలని చెప్పేసి ఎక్కడికైతే పోతున్నాడో అక్కడ అక్రియ ధ్యానం చేపిస్తున్నాడు. అక్రియ అంటే చేసేది ఎక్కువ ఉందా, చేయకుండా ఉండేది ఎక్కువ ఉందా? బాలాజీ గారు, అన్నం తినేది ఎక్కువ ఉందా, తినకుండా ఉండేది ఎక్కువ ఉందా? పడుకునేది ఎక్కువ ఉందా, పడుకోలేకుండా ఉండేది ఎక్కువ ఉందా? పని చేసేది ఎక్కువ ఉందా, పని మానుకున్న తర్వాత ఏ పని చేయకుండా ఉండేది ఎక్కువ ఉందా? మలమూత్ర విసర్జన చేసేది ఎక్కువ సమయం ఉందా, లేదా చేయకుండా ఉండేది ఎక్కువ ఉందా? తుమ్మేది ఎక్కువ ఉందా, తుమ్మకుండా ఉండేది ఎక్కువ ఉందా? దగ్గేది ఎక్కువ ఉందా, దగ్గకుండా ఉండేది ఎక్కువ ఉందా? అక్రియ అంటే ఏమీ చేయకుండా ఉండడం, క్రియ అంటే దగ్గడం, తుమ్మడం, చేయగలిగడం, మాట్లాడడం, శ్వాస తీసుకోవడం, ఈ అన్ని పనులు చేస్తున్నాం. కానీ కూర్చుని ధ్యానం చేసుకునేది తక్కువైపోయింది. ఈ క్రియా స్థితి నుంచి అక్రియా స్థితికి
మాట్లాడే స్థితి నుంచి మాట్లాడని స్థితికి, సంధ్య చేసే స్థితి నుంచి సంధ్యలోంచి లేపుకొచ్చి సంధ్య చేయని స్థితికి, యజ్ఞం చేసే స్థితి నుంచి యజ్ఞం చేయని స్థితికి, ధ్యానం చేసే స్థితి నుంచి ధ్యానం చేయని స్థితికి, క్రియ అక్రియ, క్రియ అక్రియ. ఈ క్రియా ప్రయత్నము మనది, జీవాత్మలది. అక్రియ ప్రయత్నం భగవంతునిది. అందుకే ఎక్కడికి వెళ్ళినా ముగించుకొని రావడం, తల్లిదండ్రి చెంతకు రావడం, భగవంతుని చెంతకు రావడం, మన ఇంటికి రావడం, ఈ యొక్క క్రియలన్నీ పనులన్నీ ముగించుకొని రావడం. అందుకే ఈ సూర్యోదయం సూర్యాస్తమయం, ఈ సూర్యోదయం యొక్క ఉద్దేశం ఏంటంటే సృష్టి ఆరంభములో జీవాత్మలన్నీ వారి వారి కర్మానుసారంగా వెళ్ళిపోతున్నాయి. ఇక సూర్యాస్తమయం ఉద్దేశం ఏంటంటే ప్రళయం అయ్యే సమయానికి జీవాత్మలన్నీ వాటి వారి పనులన్నీ ముగించుకొని మళ్ళీ వచ్చేస్తున్నాయి. అంటే గూటికి చేరుతున్నాయి. అలాగే పరమాత్మ రహస్యం అంతా 24 గంటల్లో చూపిస్తున్నాడు మనకు. అక్రియలోనే ఎక్కువ సమయం ఉంటున్నాం. అంటే ఈ అక్రియ ఇక్కడ మనల్ని నా పని పాట లేకుండా చేత కాకుండా కూర్చుండబెట్టాలని భగవంతుడి ఉద్దేశం కాదు. ఇక్కడి నుంచి ఈ దేహాలన్నీ ఈ జన్మలన్నీ వదిలేసిన తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్తావు, అక్కడి నుండి తొందరగా మళ్ళీ నేను రావాలని చెప్పేసి అనకుండా ఉండడానికి, అక్కడ స్థిరంగా ఉండడానికి ఇక్కడ ఈ యొక్క అక్రియ ధ్యానం చేపిస్తున్నాడు. అక్రియ అక్రియ ధ్యానంలోనే ఎక్కువ ఉంటున్నాము. మళ్ళీ జరుగుతుంది. మనం ఇక్కడికి ఉద్దేశం ఏంటంటే స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థిరంగా ఉండాలని. ఇక్కడ ఈ యొక్క సృష్టి వ్యవస్థ అంతా క్రియా వ్యవస్థ. ఆ స్వర్గం యొక్క వ్యవస్థ ఏంటంటే అక్రియ వ్యవస్థ. అక్కడ ఆనందాన్ని మాత్రమే అనుభవించడం. ఇప్పుడు చూడండి, వంట చేయడానికి నానా రకాలుగా తంటలు పడుతుంటాం, కానీ తిన్న తర్వాత తృప్తి, ఆ తృప్తి కావాలి. మలమూత్ర విసర్జన చేసే వరకు ఎంత అవస్థ పడుతుంటామో, చేసిన తర్వాత ఎంత ఆనందంగా తృప్తి. తుమ్ము వచ్చినప్పుడు తుమ్మే వరకు ఎంత అవస్థ పడతాం, తుమ్మిన తర్వాత ఆ తృప్తి. ఈ తృప్తులన్నీ, ఈ సంతోషాలన్నీ ఏకత్రితం చేసి మనల్ని స్వర్గంలో అక్కడ నిలకడగా ఉంచడానికి ఇదంతా వ్యవస్థ. ఈ క్రియా వ్యవహారం అంతా నీ పైత్యం. జీవాత్మ చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే ఈ అక్రియ ద్వారా, ఈ క్రియా ప్రయత్నం, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అని ఏదైతే చేస్తున్నావు ఇదంతా నీ పైత్యం. అసలైన తృప్తి ధ్యానం చేసినప్పుడే ఉంటది, ఎన్ని చేసినని. జీవనం అంటే వర్కింగ్ డేస్, మోక్షం అంటే హాలిడేస్. అంతే. అది ఏం పని చేయకుండా హ్యాపీగా ఆనందంగా జీవించడం, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహం, తృప్తిగా ఉండడం. పడుకొని లేచిన తర్వాత పడుకునే వరకు అసంతృప్తి, పడుకొని లేచిన తర్వాత ఒక తృప్తి. భోజనం చేసే వరకు ఆకలి దప్పికల అలమటించడం, అది తిన్న తర్వాత ఒక తృప్తి. యజ్ఞం చేసే వరకు చెయ్యాలనేటువంటి ఒక తాపత్రయం, చేసిన తర్వాత ఒక తృప్తి. ధ్యానం చేసే వరకు చేయాలి అనేది, చేసిన తర్వాత ఇంకొక తృప్తి. బాలాజీ గారు పట్టుకుంటున్నారా లేదా? పట్టుకున్నా స్వామి, పట్టుకున్నా. అందుకని ఈ యొక్క తృప్తి కోసం, ఈ యొక్క స్వర్గంలో తృప్తి, భగవంతుని యొక్క సత్ చిత్ ఆనంద స్వరూపుని యొక్క ఆనందాన్ని అనుభవించడానికి, ఆ ఆనందంలోనే మనం ఉండడానికి తల్లిదండ్రుల ద్వారా చూపిస్తున్నాడు. పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని వాళ్ళ ప్రేమ, వాళ్ళ మమకారంతో అన్ని పనులు చేసి పెడుతుంటారు. దాంతో వాళ్ళ జీవితం అంతా కుంటుపడిపోతుంటది. ఇక మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రతిదీ, నీళ్లు కావాలా పోయి తెచ్చుకో, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. గర్భంలో ఉన్నప్పుడు తల్లే తనకు ఏది కావాలన్నా తను తెచ్చుకోవడం వల్ల పుట్టిన తర్వాత శిశువుకు నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలని తెచ్చుకుంటారు వాళ్ళు. అదే ఆ తల్లి కూడా బెడ్ రెస్ట్ లో ఉండి గర్భంలో ఉన్నప్పుడు, శిశువు గర్భంలో ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకొని సోమరితనంగా ఉన్నదనుకోండి, అన్ని తన దగ్గరికి తెచ్చి ఇచ్చినందువల్ల పుట్టేటువంటి శిశువు ఏది చేసుకోలేడు అన్నట్టుగా. అందుకే ఆ అమ్మ చూపిస్తుంది కదా ఆ యొక్క ఫేస్బుక్ లో, వాడికి ముక్కు
బాగా నిండిపోతే, చిమిడి నిండిపోతే, శ్వాస ఆడకపోతే తన నోట్లోకి పీల్చుకొని బయట కుమ్మేస్తుంది. తల్లి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? చెడు. చెడు చేస్తుంది. చాలా ప్రమాదం అది. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నీ నోట్లోకి తీసుకున్నావు. నువ్వు లేనప్పుడు వస్తే వాడు శ్వాస ఆడక తావాల్సిందే కదా. అందుకే మంచి తల్లులు ఏం చేస్తారంటే ముక్కు పిండి పిండి అయినా సరే చీదమని చెప్పేసి పిండి పిండి మరి తీసుకుంటారు. ఈ పిండి తీయడం మంచిదా, తన నోట్లోకి తీసుకొని బయట కూమేయడం మంచిదా? పిండి తీయడం మంచిది. అందుకని అనుభవం విజయలక్ష్మమ్మ గారు, అనుభవంతో చూడడం ఒక ఎత్తు, కళ్ళతో చూడడం ఇంకొక ఎత్తు. కనబడట్లేదు అనంటే ఎవరికి కనబడాలి? కళ్ళకి కనబడాలా? చనిపోయిన శవం కళ్ళని ఇట్లా ఎప్పై తీసుకొని పడుకొని ఉన్నది. అమ్మా నేను వచ్చాను, నా బిడ్డ నేను వచ్చాను అని చెప్పేసి చనిపోయిన దగ్గర శవం మీద పడి ఏడుస్తుంటారు. నన్ను చూడవే, నాతో ఒక్క మాట మాట్లాడవే, నానా నేను వచ్చాను, నాతో ఒక్క మాట నాతో ఎంత ప్రియంగా మాట్లాడేవాడు అని ఎట్లా పడి ఎక్కి ఏడుస్తుంటారు కదా. మరి కళ్ళని ఇప్పుకొని ఉన్నాయి. మరి అక్కడ ఆ కళ్ళు కనబడద్దని దాంట్లో కర్పూరం పెట్టేస్తుంటారు. మరి లేదంటే మామూలు వాళ్ళు అయితే పైసలు పెట్టేస్తుంటారు. నోట్లోనేమో తమలపాకు నలిపి పెట్టేస్తుంటారు. జ్ఞానము కళ్ళకందందే జ్ఞానము విషయం తెలుసుకుంటాము. పరమాత్మ వైపు మళ్ళిస్తాం మనసు. అప్పుడు తెలుసుకోవటం, విషయాన్ని యథార్థాన్ని తెలుసుకుంటాం కదా చర్చి. కనబడట్లేదు అన్నది ఇవాళటి ప్రకరణం ఏంటంటే కనబడట్లేదు. దేవుడు కనబడట్లేదు. ఎవరికి కనబడాలి? ఏం కనబడాలి? ఎవరు చూసే వాళ్ళు ఎవరు? శరీరానికి ఆత్మగా తెలుసుకోవాలా? ఈ ధ్యానం ఎవరిది? ఈ పూజ ఎవరిది? ఈ యొక్క సంతృప్తి ఎవరిది? ఆనందం ఎవరిది? దేహానిదా, ఆత్మదా? భగవంతుడు ఆత్మను చూపిస్తున్నాడు. మనం దేహం కోసం వెతుకుతున్నాం, దేహంలో వెతుకుతున్నాం. భగవంతుడేమో ఈ చావు పుట్టుకలను చూపిస్తూ దేహాన్ని ఒలిచి చూపిస్తున్నాడు. ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహం అని భ్రమపడకు, ఈ దేహాతీతమైనటువంటి ఆత్మస్థితిలో ఉండు అని చెప్పేసి. అందుకని ఈ యొక్క భగవంతుడు కనపడేవాడు కాదు, అనుభవపేతంగా తెలుసుకోవడం. భార్యాభర్తలు కౌగలించుకున్నా, తల్లి కొడుకులు ఆలింగనం చేసుకున్నా, లేదంటే దూర బంధువు ఎవరైనా రాక వచ్చిన వాళ్ళైనా, లేదంటే మన స్నేహితులు ఎవరైనా కూడా చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ప్రేమ ఆలింగనంతో కలుసుకున్నప్పుడు అక్కడ దేహధ్యాసం ఉంటదా? ఉండదు ఆచార్య. బాలాజీ గారు అలా చూస్తారేంటిది? దేహధ్యాస లేకుండా ఆచార్య. దేహధ్యాస ఉండదు. కళ్ళు సైతం ఆ ఆత్మీయ స్పర్శలో కళ్ళు మూసుకుపోతాయి. అందుకని ఈ కంటికి కనబడేటువంటిదంతా అజ్ఞానము, కంటికి కనబడేదంతా నాశనమయ్యేటువంటిది. భగవంతుడు నాశనం కానివాడు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు భగవంతుడు. ఈ యొక్క ఆలింగనం, ఆత్మీయ స్పర్శ అనేటువంటిది భార్యాభర్తలది కానివ్వండి, ప్రేమికులది కానివ్వండి, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, తల్లి కూతురు, ఈ వీళ్ళ స్పర్శ క్షణికం, ఈ ఆనందం క్షణికం. కానీ భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉండేటువంటి భగవద్ధ్యానం, భగవంతుని ద్వారా పొందేటువంటి ఆ ఆనందం, ఆ కృప అనేటువంటిది అది అవిస్మరణీయం. చిరకాలం వరకు ఉంటుంటది. అది చిరకాలం వరకు ఉండాలి. ఆ ఆనందంలోనే మనం ఉండాలని చెప్పేసి ఈ ఆనందానికి అతిరిక్తంగా ఏ పదార్థం తినిపించినా కూడా దాంతో సంతృప్తి అనేటువంటిది ఒకేసారి రావట్లేదు. మనం ఎంత మంచి పంచభక్ష పరమాన్నాలు తిన్నా కూడా చాలా తృప్తిగా ఉంది. మరి తృప్తి అయిపోయింది, మళ్ళీ ఎందుకు తింటున్నాం అంటే అది క్షణికం. ఈ పదార్థాలతో వచ్చేటువంటిది క్షణికమే, ఈ వ్యక్తులతో వచ్చేది క్షణికమే. కానీ ఈ అక్రియ ధ్యానాన్ని అర్థం చేసుకుంటే మాత్రం అది చిరకాలం వరకు ఉంటుంటది. అందుకని ఒక చిన్న సందేహం. అక్రియ ధ్యానము
శబ్ద రూపంలో అర్థమవుతున్నది. అంటే మీరు చెప్పిన చాలా ఉదాహరణల ద్వారా అర్థమవుతుంది. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం అంటే ఈ ఆత్మ ఏం చేయాలి? ఏమైనా ఆలోచించాలా, ఆలోచించకూడదా, ఉత్తేజం ఉండాలి? ఇంకా దాన్ని కొంచెం లోతుగా చెప్పండి. పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే, విచార స్థితి ధ్యానం కాదు. అందు గురించి నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద, నిర్గత విచార నిర్విచార. ఆ విచారాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అధ్యాత్మ ప్రసాదం అనేటువంటిది లభిస్తుంటది. కపిల మహర్షి చెప్తున్నాడు ఏంటంటే, ధ్యానం నిర్విషయం మనః, నిర్గత విషయం నిర్విషయం. ఈ యొక్క ఓంకార జపం గాని, గాయత్రి జపం గాని, త్ర్యంబకం యజామహే మంత్రం జపం గాని, ఈ జపం విషయ ఆలంబనం అనేటువంటిది, దాన్ని పట్టుకొని వేలాడడం అనేటువంటిది, దాని ద్వారా ఏం ఉపయోగం అంటే ఆ మంత్రాన్ని మీరు మర్చిపోలేరు, అంతవరకే. అంతేగాని అది ధ్యానం కాదు. అంటే ధ్యానం ఏమిటి అంటే విషయరహితం అయిపోవడం. విషయరహితం అయిపోవడం. ఇప్పుడు దినమంతా పనిచేసి సాయంత్రం అవగానే యజమాని ముందట నిలబడడం, అతడు ఆ దిన బెత్తం అంటారా, ఏమంటారు, భత్యం, దినభత్యం, కూలి ఇస్తాడు. అదే నెలంతా పనిచేసి నెల అయిపోగానే యజమాని ముందు నిలబడుతుంటాడు. పారితోషికం పొందేటువంటి స్థితి ధ్యాన స్థితి. అక్కడ చేసేది ఏముండదు, ఇక పారితోషికం పొందడమే. కేవలము కళ్ళు మూసుకొని కూర్చోవడం ఏంటారా? కళ్ళు మూసుకో, ఇక్కడికి రావద్దు. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, మనకు ఆకలి దప్పికలు తీరాలి అంటే దాహం గురించి బావి తవ్వుకోవాలి, లేదంటే పాలు పిత్తుకోవాలి ఆవులతోటి. ఇక అన్నం తినాలి అని అంటే వివిధ పదార్థాలన్నీ సంస్కరించుకొని తయారు చేసుకొని కూర్చుండి తిన్న తర్వాత కలిగేటువంటి తృప్తి ఈ వంట చేసేటప్పుడు ఎంత అవస్థపడాలి, అది చేసేవారికి తెలుస్తుంటది. అంట్లు దమ్ముకోవడం, ఇది కోసుకోవడం, అది కోసుకోవడం, అది కడగడం, తుడవడం, దాన్ని తాలింపు వేయడం, ఉడకబెట్టడం, అడగంటకూడదు, ఉప్పు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఓమాచారి, మరి ఇలా మీరు ఆలోచించమంటున్నారా? ఇదంతా చేసిన తర్వాత కలిగేటువంటిది ధ్యాన స్థితి. ధారణ స్థితిలోనేమో ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, పతంజలి మహర్షి కూడా చెప్తున్నాడు కదా, ధారణ, ధ్యాన, సమాధి. అవును. ఈ ధారణ స్థితి ఏమో ఈ పతంజలి మహర్షి ఇంకా ఏమని చెప్తున్నాడంటే, తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. ఏకతానత అంటే నిరంతరత, అదే విషయంలో మునిగి ఉండడం. చేసే ప్రయత్నం అంతా ఆపిన తర్వాత దాని పరిణామం ఏదైతే వస్తుంటుందో, ఇప్పుడు ఏమంటే పెరుగును చితకడం చితికేటువంటి ప్రయత్నం, చితికిన తర్వాత వచ్చేటువంటి వెన్న స్వరూపం నవనీతం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అయితే మీరు నిరంతరంగా అదే భావనతో ఉండమంటున్నారు కదా? అవును. నిరంతరంగా అదే భావనతో ఉన్నప్పుడు అది విషయం కాదా? మరి నిర్విషయం అన్నప్పుడు ఈ విషయం ఆలోచిస్తున్నాం కదా, అక్కడ దీనికి ఎట్లా రహస్యం? ఇప్పుడు స్వామి, స్తంభవృత్తి ప్రాణాయామం అర్థమైతే ఈ ప్రశ్న రాదు. ఈ ప్రశ్న ఎందుకు ఉదయిస్తుందంటే, స్తంభవృత్తి మనకు అర్థం కాలేదు అనేటువంటి. స్తంభవృత్తిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు చెప్పేటువంటి విషయాన్ని ఆ పతంజలి మహర్షి ఏం చేస్తున్నాడు అంటే, స్తంభవృత్తిలో ఎక్కడికక్కడ ఆగిపోవాలి. స్టాప్ అన్నప్పుడు అక్కడ ఏం చేయాలి? మనం ఏమి చేయకూడదు. లేచిన చెయ్యి లేచినట్టే ఉండాలి, లేచిన కాలు లేచినట్టే ఉండాలి, తెరిచిన నోరు తెరిచినట్టే ఉండాలి. ఆ రకంగా ఆగిపోవాలి స్తంభవృత్తి అనేటువంటిది. అందుగురించి అప్పుడే ఆత్మ యొక్క ఉనికి అనేటువంటిది మనకు బోధపడుతుంటది, అది అనుభవంలోకి వస్తుంటది అని చెప్పేసి భగవంతుడి యొక్క సందేశం. ఇక్కడ గాయత్రి మంత్రం కానివ్వండి, ఓంకారం కానివ్వండి, ఇంకేదైనా మంత్రం కానివ్వండి, వీళ్ళు వైదికులైతేనేమో మంత్రపూర్వకంగా చెప్తుంటారు. సామాన్యమైన వాళ్ళు ఏమంటారంటే మీ ఇష్టదేవుని తెలుసుకోండి. ఆ ఇష్టదేవుని యొక్క విగ్రహమే, ఫోటోనే, అదే మనకు అడ్డంగా ఉన్నదని చెప్పేసి ఆ యొక్క తోతాపురి రామకృష్ణ పరమహంసకు ఏం చెప్తున్నాడు అంటే, రామకృష్ణ ఏం చేస్తున్నావు అంటే, అమ్మకు నైవేద్యం పెడుతున్నాడు. అమ్మే తింటుందా అంటే తింటుంటది అంట.
మరి ఎంతసేపు తినబెడతామంటే ఇక అయిపోయిందంట. మరి తర్వాత ఏం చేస్తామంటే ధ్యానం చేస్తామంట. ధ్యానం చేయమంటే ధ్యానంలో ఏం కనబడుతుందంటే అమ్మ కనబడుతుంది. అమ్మ ఎట్లా కనబడుతుంటదంటే చాలా నాకు సాక్షాత్కారం ఇస్తున్నది అమ్మ అని. అంటే ఇదిగో కత్తి తీసుకో అంటారు. ఎందుకు కత్తి ఎందుకు అంటే ఆ అమ్మని 2 ముక్కలు చేయంటారు. అమ్మని ఏంటి 2 ముక్కలు చేయడం ఏంటి అంటే అమ్మ అనేటువంటిది నువ్వు కొలిసేటువంటి ఆ విగ్రహం, ఆ రూపం. కెమెరా బంద్ చేయకండి, బాలాజీ గారు చూస్తున్నాను. ఈ యొక్క విగ్రహం అనేటువంటిది మనం తయారు చేసుకున్నటువంటి కళాకారులు తయారు చేసినటువంటి శిల్పకారులు రాయిని చెక్కితే ఆ యొక్క విగ్రహం తయారయ్యింది. ఆ విగ్రహాన్ని ఇది కల్పితం, వాస్తవికంగా అమ్మలేదు. అందు గురించి మరి కత్తేది స్వామి అంటే కత్తి కూడా కల్పితమే. కల్పిత బొమ్మను కల్పితంగా, వాస్తవికమైనటువంటి దాన్ని వాస్తవికమైనటువంటి కత్తితోటి నరకాలి. ఆ కాళీమాతను నువ్వు పూజిస్తున్నావు కదా, ఆ అమ్మను నరికే అంటే నేను నరకలేకపోతున్నాను. నువ్వు నరికినప్పుడే నీకు ధ్యానం సిద్ధిస్తుంది అని చెప్తుంటాడు. మరి ఎంతసేపు చేసినా కూడా అమ్మనే కనబడుతుందని అంటే అప్పుడు అతను ఒక గాజు పెంకు తీసుకొని ఇతని తోతాపూరి అన్నట్టుగా రామకృష్ణ పరమహంస గారి గురువు గారి పేరు. ఆ తోతాపూరి ఏం చేస్తాడంటే ఈ యొక్క భృగుటి ఆజ్ఞా చక్రంలో ఈ చర్మాన్ని గుచ్చుతాడు అనమాట. ఆ గాజు పెంకు ఒత్తిడికి ఈ యొక్క చర్మం చిట్లిపోయి రక్తం కారుతుంటుంటాయి. ఇప్పుడేం కనిపిస్తుంది రామకృష్ణ అంటే అప్పుడు నాకు అమ్మ కనిపిస్తే లేదు, మరి ఇంకేం కనిపిస్తుంది అంటే నొప్పి తెలుస్తున్నది అండి. ఇంకేం కనిపిస్తుంది అంటే చల్లగా ఏదో కారుతున్నట్టు అనిపిస్తుంది. ఏం కారుతలేదు, రక్తం కారుతుంది అని చెప్పేసి తోతాపూరి చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ రక్తం కారేటువంటి చల్లదనానికి ఈ యొక్క మాంసం చిట్లిపోయినటువంటి గాయానికి నొప్పి తెలుస్తున్నది, కారుతున్నందుకు చల్లదనం తెలుస్తున్నది. మరి అమ్మ ఎక్కడ పోయింది అంటే ఏమో ఎక్కడ పోయింది నాకు తెలుస్తలేదు అన్నాడు. ఇదే రూపకంగా ఆ నొప్పినే చూడు, నువ్వు ఆ చల్లదనాన్నే చూడు, నీకు ధ్యానం వస్తుంటుంది అని చెప్పాడు. రోజు 10 నిమిషాల నుంచి అరగంట వరకు కూర్చుండేటువంటి రామకృష్ణ పరమహంస ఆ రోజు గంటకు పైన కూర్చున్నాడు. అంటే కనబడే రూపం, ఈ యొక్క భౌతికమైనటువంటి అన్ని చెదిరిపోవాలి, అక్కడ ధ్యాన స్థితి వస్తుంటుంటది. ఈ యొక్క వీళ్ళు యోగా ప్రశిక్షణ చెప్పేటువంటి వాళ్ళు ఇష్టదేవుని తలుసుకోండి, కులదేవతను తలుసుకోండి అని అంటే ఆ కులదేవత విగ్రహాన్ని తీసుకొని మనం ముంగట పెట్టుకుంటే మనకు ఆత్మ సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది, పరమాత్మ సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది? అద్దం మీద దుమ్ము పడ్డప్పుడు మన ముఖ కవలికలు ఎట్లా కనబడుతుంటాయి? మన ముఖ కవలికలు స్పష్టంగా కనబడాలంటే ఆ దుమ్మును తొడిపేయాలి కదా. ఆ దుమ్మే ఈ యొక్క విగ్రహ రూపం, ఆ దుమ్మే ఈ మంత్ర రూపం, ఆ దుమ్మే ఈ ఓంకార రూపం, ఆ దుమ్మే ఈ ఇటువంటివి. ఇవన్నీ చెదిరిపోయినప్పుడే శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం అప్పుడు తెలుస్తుంటారు. ఇన్ని జన్మాంతరాలలో మనలో పేరుకుపోయినటువంటి ఈ అజ్ఞానమే ఈ యొక్క మతాంతర సంప్రదాయం, ఈ యొక్క విగ్రహ రూపం, ఈ అవతారాల రూపాలు ఇవన్నీ పేరుకుపోయాయి. కాబట్టి మనకు స్వచ్ఛమైనటువంటి శుద్ధత, జ్ఞానం అనేటువంటిది మనకు చెప్పేవారు లేక మనం అదే నిజం అనుకుంటున్నాం, ఈ విగ్రహమే నిజం అనుకుంటున్నాం, ఈ అవతారాలు, ఈ మతాలు ఇదే నిజమని అనుకుంటున్నాం. కానీ ఎక్కడో మన పుణ్యం దాగి ఉన్నది కాబట్టి ఈ వైదికం ద్వారా భగవంతుడు మన అజ్ఞానాన్నంతా ఊడ్చి పారేయిస్తున్నాడు. కాబట్టి విజయలక్ష్మమ్మ గారు కనబడాలి. ఎవరికి కనబడాలి? ఎవరు చూసేవారు? ఎవరు? ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదండి. ఆత్మకు తెలుసుకుంటేనే మనం భగవంతుని తెలుసుకోగలుగుతాం. అనుభవం భోజనంలో తృప్తి చూపిస్తున్నాడు, మలమూత్ర విసర్జనలో తృప్తి చూపిస్తున్నాడు, యజ్ఞం చేయడంలో తృప్తి చూపిస్తున్నాడు, ధ్యానం చేయడంలో తృప్తి చూపిస్తున్నాడు, ఆత్మీయుల కలయికలో తృప్తి చూపిస్తున్నాడు, ఒక వ్యాపారంలో సఫలంగా అయిన దాంట్లో తృప్తి చూపిస్తున్నాడు, ఒక పరీక్షలో పాస్ అయినప్పుడు ఒక తృప్తి చూపిస్తున్నాడు, తృప్తిలో చూపిస్తున్నాడు. ఆ ఆనందం అది అనుభవించేదే ఉంటది. సంవత్సరం అంతా ఇంటికి బడికి పిల్లలు తిరగడం, తల్లిదండ్రులు పడేటువంటి అవస్థ అంతా పోయి వాళ్ళు పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఒక్క శబ్దం తర్వాత కలిగేటువంటి తృప్తి, ఆ తృప్తి కోసం భగవంతుడు ఇదంతా చూపిస్తున్నాడు. ఈ తృప్తి కంటికి కనబడుతుందా బాలరాజు గారు? కనిపిస్తుంది. అదే అనుభవించిన వారికే తెలుస్తుంటది.
అందుకని కళ్ళు మూయించి అందరికీ చెప్తున్నటువంటిది రహస్యం. ఓకే సమయం ఆచార్య, సమయం అతీతం అయిపోయింది కాబట్టి బాగా విశేషంగా నేనెవరు నీవెవరు అనేటువంటి ఈ రెండు శీర్షికలను, ఆత్మ పరమాత్మ రెండు శీర్షికలను చాలా అనుభవపేతంగా అనేక రకాల వ్యవహారిక ఉదాహరణలతోటి చక్కగా జ్ఞానాన్ని ప్రసాదించారు. ధన్యవాదములు. విశేషంగా ఏంటంటే రామకృష్ణ పరమహంస ఉదాహరణ కూడా తీసుకున్నాడు. ధ్యానం లోపలికి వెళ్ళాలంటే ధ్యానం అంటే ఎట్లా, ధ్యాన సమాధి స్థితికి వెళ్ళడానికి కొరకు వారు చేసిన ప్రయత్నం కూడా చాలా బాగా చక్కగా అర్థమైంది ఆచార్య. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1-2 సార్లు మళ్ళీ వినాలా, వింటేనే 1-10 వినడం, మీరు సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేసి వింటేనే మీకు ఈ యథార్థమైన జ్ఞానం వస్తుంది. అనుభవపేతమైన జ్ఞానం రావాలంటే అనుభవపేతంగా మనం వినాలి, అది తెలుసుకోవాలి. ధన్యవాదాలు ఆచార్య. అనంతరం ఈరోజు అమావాస్య, వైశాఖ మాసము అమావాస్య అగ్నిహోత్రం కూడా ఉంటుంది కాబట్టి అగ్నిహోత్రం మేము సిద్ధం చేస్తున్నాం మా అమ్మ. ఇప్పుడు మీరు కూడా అగ్నిహోత్రం చేయాలనుకునే వారు సిద్ధం చేసుకోండి. ఈ లోపల మన ప్రభాకర్ గారు సంధ్యోపంతం చేపిస్తారు. ఓకే ఆచార్య, ధన్యవాదాలు. వారు సిద్ధంగా ఉన్నారా లేదా అనుకోండి, మరి చేయిస్తారు అంటే మళ్ళీ. ఓం సర్వేభ్యో నమస్తే. నమస్తే. అర్థ సహితంగా మూలమంత్రాలతో అర్థ సహితంగా చెప్పాలి ఆచార్యజీ. ఇవాళ యజ్ఞం చేయాలి కాబట్టి మూల మంత్రాలే చెప్పండి. సరే. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. ఓం వాక్వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. మార్జన మంత్రం. ఓం భుః పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం మః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చాభిద్ధః తపసోऽధ్యజాయతాం. తతో రాత్ర్యజాయత తతో సముద్రో అర్ణవాదది సంవత్సరో అజాయతాం. అహోరాత్రాని విదదా విశ్వస్య మిషతో వశీ.
ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యోస్తు. యోస్మాన్ దేష్టియం విస్వస్తం అంబోషంబేదద్వః. దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరచిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ప్రతీచి దిగ్వరుణోధిపతి పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉదీచి దిక్సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతి శ్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకారం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహతి వేదః. సనః పర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు చచ్చా. ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్. పశ్యేమ శరదः శతం జీవేమ శరదः శతం. శృణయామ శరదः శతం ప్రబ్రవామ శరదः శతం. అధీనాస్యామ శరదः శతం భూయశ్చ శరదः శతాత్. శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వరాద్ దయానిధే భవత్కృపయా అనేన జపోపాసనాదికర్మణ ధర్మార్థకామమోక్షాణం సద్యః సిద్ధిర్భవేన్నః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ. నమః శంకరాయ చ మయస్కరాయ చ. నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. ఓం సర్వేభ్యో నమస్తే. ఇది వైదిక సంధ్య
యజ్ఞం చేసే వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఎవరెవరు చేస్తున్నారు? మేము చేస్తున్నాం ఆచార్య. నమస్తే ఆచార్య. నేను కూడా చేస్తున్నాను. సరే, ఇంకొక నలుగురు చేస్తున్నారు. సంకల్పం చదవండి. మునిగారు మీరు పుష్పమని చదవమన్నా సంకల్పం. మునిగారు చదవండి, చదవమనండి ఆచార్య. మునిగారు మీరు అంటే చదవండి. మీట్లో ఉన్నారు. अतः संकल्प पाठ। ओम तत्सत् अद्य श्री ब्राह्मणो द्वितीय प्रारोत्तरार्थे सीतावरा कल्पे सप्तमे वैवस्वत मनोन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे एको वृन्दा सप्तनवतिकोट्या एकोनत्रिंशत् लक्षानि एकोनपञ्चाशत्सहस्राणि षड्विंशतोत्तर एकशततमे दृष्ट्याब्दे वेदोत्पत्त्याब्दे एकाशीति उत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे द्विशततमे श्रीमद्दयानन्दाब्दे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे आर्यावर्तान्तर्गते पुण्यभूमौ मेरोः दक्षिण दिग्भागे नवदेहली नाम राजधान्याम् अन्तर्गते नलगोंड नाम शिखर प्रांगणे कृष्णा गोदावरी नदीनां मध्यदेशे तेलंगाना प्रदेशे भाग्यनगरे नामधेयस्य राजधान्याम् अंतर्गते మీ యొక్క జిల్లా పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా నామ జనపదస్య అంతర్గతే మండలం పేరు చెప్పుకోండి. మండలం మహామండలం. మల్కాజిగిరి మండలం మహామండలే అంతర్గతే మీ పట్టణం పేరు తిరుమలగిరి పట్టణే. గ్రామం పేరు కనాజిగూడ గ్రామాంతర్గతే. మీ ఆవాసం ఇంటి పేరు ఓంకార నిలయే యజ్ఞమంటపే మహాజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖ మాసే వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణపక్షే అమావాస్య తిథౌ रोहिणी नक्षत्रयुक्ता बृहस्पति वासरे शुभकरणे शुभयोगे एवं विशेष विशिष्टायाम మీ గోత్రం చెప్పుకోండి. కసపు గోత్రోత్పన్న. మీ తాతగారి పేరు చెప్పుకోండి. కీర్తిబాణ రాజయ ప్రపౌత్ర. మీ నాన్నగారి పేరు కీర్తిబాణాల నాగప్ప పుత్ర నామధేయస్య. మీ ధర్మపత్ని పేరు నామ్ని నామధేయస్య. అమావాస్య వైశాఖ మాసే అమావాస్య శుభ సందర్భే వైదిక ధర్మం ప్రాచుర్యార్థం ఇష్టకామ్యాపి సిద్ధ్యర్థం ప్రాతకాలీన దేవయజ్ఞం కరిష్యామహే. కాలీన కాలేన కాదు, ఏత్వం కాదు, ఈత్వం. ప్రాతకాలీన. ధన్యవాదాలు ఆచార్య. ఓం ఓం ఆచార్య. ఇక్కడ ఓం ఇక్కడ ఆవసో సదనే సీదా అని ముందు చెప్పాలా ఇప్పుడు చెప్పాలా? మొదట చెప్పాలి. ఓకే. ఆవసో సదనే సీదా ఋత్వికుడు సీదామి. అలాగే ఆచార్య ముందు చెప్తే ఇక అనంతరము ఆచమన మంత్రాహ. ఆచమనం
ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశగ శ్రీర్మైత్రీ త్రేతామ స్వాహ. శుద్ధి చేసుకుని తర్వాత వామహస్తం లోపల జలం తీసుకోండి. అంగస్పర్శ మంత్ర. ఓం అస్తు. ఓం నసోర్మే ప్రాణోస్తు. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. ఓం పూర్వోర్మ ఓజోస్తు. ఓం అరిష్టాని మేంగాని ధర్మామి సహసంతు. తర్వాత ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రా. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ హిరణ్యగర్భ సమవనితదాగ్రే భూతస్య జాతః పద్రేకాసీత్ సదా దాన పృథివీద్యాము దేవాం కస్మై దేవాయ విషావిదేమ. య ఆత్మనా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రసిజం యస్య దేవాః యస్య జ్యాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ విషావిదేమ. యః ప్రాణతో నిమిషతో మయి త్వైక నిద్రాదా జగతో బభూవ. య ఈశే అశ్వతిపదస్య దుష్పదః కస్మై దేవాయ విషావిదేమ. येन द्यौरुग्रा पृथिवी दृढा येन स्वस्थवितम् एन नागः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय विषाविदेम. प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि भरिता बभूव. यत्कामास्ते जोमस्तन्नो अस्तु वयं श्याम पतयोरयीनां. सनो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा. यत्र देवा अमृतमानसाना श्रुतियेदामन्नदैर्ययन्ता. अग्नेन सुपताराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान्. जयादस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमवक्तुं विधेम. इति ईश्वरस्तुति प्रार्थनोपासन मंत्राः. अथ अग्नियादानं. कर्पूरं పెట్టి చక్కగా ఓం ఓం భూర్భువస్వద్దేర్వభూమ్నా పృథివీవ పరిమ్నా దజాతే పృథివీదేవ జనే వృష్టేగ్నిమన్నాదమన్నాధ్యాయాదనే. ఓం उद्बुद्धग्ने प्रत्याग्रहीतम् इष्टाभूतेतं सृजेतामयञ्च अस्मिन् गतस्य अद्यत्तरस्मिन् विद्ये देवा यजमानस्य सीदताम्. అగ్ని ప్రజ్వల కొరకు చిన్న సమితిలో పేర్చండి. సమిధాన మంత్ర 3 సమితులు. ఓం అయంతైత్మాత్మా జాతవేదస్వే నేదస్వరదస్వ చేతవర్ధయ ఆత్మాన్ ప్రజాపతి పరబ్రహ్మ వర్చతే నామ్నాదీర్ఘమేదే స్వాహా. ఇదమగ్నే జాతవేదతే ఇదం నమః. ఓం సమిధాగ్నిం దువక్షత కృతైర్మోదయతాదితిం
आस्मिन्नव्यजुहोतना स्वाहा इदमग्ने इदं नमः ॐ सुतमिद्धाय जोयते घृतं तीव्रं ज्योतना अग्ने जातवेदसे स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः ॐ तन्त्वादमिद्धिरङ्गिरोगुदेन वर्धयामसे बृहच्छोदाय विश्वे स्वाहा इदमग्ने अङ्गीरसे इदं नमः अतः पञ्चकृताति मन्त्राः ओम पंचकृताति देव आचार्य हाँ ओम अयं दैश्वात्मा जातवेदस्वे नेदस्व वरदस्व चेतवर्धय तास्मान् प्रजया बलिर्ब्रह्म वज्जते नान्नादीन समेदयस्वा इदमग्ने जातवेदसे इदं नमः ओम अयं दैत्मात्मा जातवेदस्वे नेतस्व वरदस्व चेतवर्धय तास्मान् प्रजया बलिर्ब्रह्म वज्जते नान्नादीन समेदयस्व इदमग्ने जातवेदसे इदं नमः ओम अयं दैत्मात्मा जातवेदस्वे नेतस्व वरदस्व चेतवर्धय तास्मान् प्रजया बलिर्ब्रह्म वज्जते नान्नादीन समेदयस्व इदमग्ने जातवेदसे इदं नमः ओम अयं दैत्मात्मा जातवेदस्वे नेतस्व वरदस्व चेतवर्धय तास्मान् प्रजया बलिर्ब्रह्म वज्जते नान्नादीन समेदयस्व इदमग्ने जातवेदसे इदं नमः ओम अयं दैत्मात्मा जातवेदस्वे नेतस्व वरदस्व चेतवर्धय तास्मान् प्रजया बलिर्ब्रह्म वज्जते नान्नादीन समेदयस्व इदमग्ने जातवेदसे इदं नमः अतः जलप्रसेचन मन्त्राः ओम अदितेन मन्यस्व ओम अनुमतेन मन्यस्व ओम सरस्वतीन मन्यस्व ओम देवसविता व्रतवैद्यं व्रतवैद्यमतिम्बगाय दिव्य गंधर्व केतवो केतन्न पुनः वाचस्पतिर्वाचन्न स्वदतु తర్వాత ఆగారవాద్య భాగావతి మంత్రాः ఓం అగ్నే స్వాహా इदमग्ने इदं नमः ओम स्वाहा इदं सोमाय इदं नमः ओम प्रजापते स्वाहा इदं प्रजापते इदं नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः अतः प्रातःकाल मंत्राः ओम सूर्योदये सूर्या स्वाहा ओम सूर्योवर्जो ज्योतिर्वर्धो स्वाहा ओम ज्योति सूर्या सूर्यो ज्योति स्वाहा ओम सजुर्देवेन सवित्रा सयोरुसुतीर्णमध्यापितानो सूर्यो वेदो स्वाहा ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय नमः ओम भूर्वायुअपानाय स्वाहा इदं वायुअपानाय नमः ओम सरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय नमः ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानवानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानवानेभ्यः इदं नमः
ఓం ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భుస్సర్వోం స్వాహా ఓం యాం వేదాం దేవగణః పితృజ్యోపాసతే దయా మామధ్యమే దయాగ్నిమేధాభినం గురు స్వాహా ఓం విశ్వాని దేవ సవితర దురితాని పరాశివాయ భద్రం దన్నాస్వ స్వాహా ఓం అగ్నేన సుపతారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ జయోదస్మద్గుణానమేనో భూయిషాంతే నమ భక్తిర్విదేవ స్వాహా ఓం ఆధారవాద భాగవతి మంత్రాః ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే ఇదం మమ ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం మమ ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే ఇదం మమ ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదం మమ अतः अमावस्या के मंत्र पढ़ाइए आप। हाँ जी हाँ जी। वो चावल से देना ना आहुति। हाँ जी हाँ जी। ओम अग्नये स्वाहा इदम अग्नि इदम इदम इंद्राग्निभ्यां स्वाहा ओम विष्णवे स्वाहा ओम यत्ते देवा अकृण्वन् भागधेया ममावास्ये संवसन्तो महित्वा तेनानो यज्ञं पिप्रिः विश्ववारे रयिं नो देहि सुभगे सुवीरां स्वाहा इदम अमावस्या इदं नमः ओम अहमेमा अमावास्या मामा वसन्ति सुकृतो मायि मे मयि देवा उभये साध्याश्चेन्द्र ज्येष्ठा समगच्छन्त सर्वे स्वाहा इदम अमावस्या इदं नमः ओम आगन रात्रि संगमनि वसूनामोर्जं पुष्टं वस्वा वेशयन्ति अमावास्यायै हविषा विधेमोर्जं दुहाना पयसान आगान स्वाहा इदम अमावस्या इदं नमः ओम अमावास्येन त्वदेतानन्यो विश्वरूपाणि परिभोज्य जाना यत्कामासे जुहुमस्तन्नो वस्तु वयं श्याम पतयोरयीणां स्वाहा इदम अमावस्या इदं नमः आधार वाद्य भागावती। हाँ वो भी चावल से देना ना आज नहीं नहीं घी घी सामग्री देऊं केवल किसी केवल घी का। हाँ ठीक है। ओम अग्नये स्वाहा इदमग्नये इदं नमः ओम सोमाय स्वाहा इदं सोमाय इदं नमः ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः बलवेश देवयति बलवेश ఇప్పుడు अन्नम अन्नम चावल से देना ना अन्नम 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 हाँ ठीक है अजय ओम अग्नये स्वाहा ओम अग्नि सोमाभ्यां स्वाहा ओम विश्वेभ्यो देवेभ्यः स्वाहा ओम धन्वन्तरये स्वाहा ओम कुह्वै स्वाहा ओम अनुमत्यै स्वाहा ओम प्रजापतये स्वाहा ओम सहद्यावा पृथिवीभ्यां स्वाहा ओम शिष्टकृते स्वाहा అయిపోయింది మళ్ళీ ఆధార వద్ద భాగవతి ठीक है
ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్నమమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్నమమ ఓం సత్యవ్రత మంత్రాలు ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఇదం ఓం సూర్యావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఇదం సూర్యాయ ఇదం నమః ఓం చంద్రావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఇదం చంద్రాయ ఇదం నమః ఓం వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రుధ్యాసమిదమహమన్వితా సత్యముపైమి స్వాహా ఇదం ఇంద్రాయ ఆఘార బాధ్య భాగం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్నమమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదన్నమమ పుష్పమ్మ గారు సాయంకాలీన ఆహుతులు చెప్పండి. అత సాయంకాలీన ఆహుతులు. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహ. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చః స్వాహ. ఓం స్వాహ. ఓం సజోర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రవత్యాజుషాణో అగ్నిర్వేతో స్వాహ. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ. అగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదన్నమమ. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మగోర్భస్వరూప స్వాహా. ఓం యాం మేధాం దేవగణా పితృచోపాసతే తయా మామజ్జమేధయాగ్నమేధావినం కురు స్వాహా. ఓం విశ్వాని దేవ ధరితరదురితాని పరాద్వాయుర్భద్రం కర్ణాద్వస్వాహా. ఓం అగ్రేణ సుపదారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యస్మద్గురానమేనో భూయిష్వాం దే నమో దేవా స్వాహా. उमाचा स्वीकृति. हाँ जी हाँ आघार वाद्य बगावती. हाँ ठीक है. ओम अग्ने स्वाहा इदम अग्ने नमः. ओम सोमाय स्वाहा इदम सोमाय नमः. ओम प्रजापते स्वाहा इदम प्रजापते नमः. ओम इंद्राय स्वाहा इदम इंद्राय नमः. व्याहृति आहुति भूरग्ने. व्याकृति के बाद स्वीकृति देना. हाँ जी. हाँ. ओम भूरग्ने स्वाहा इदम अग्ने नमः. ओम भूर्वाणे स्वाहा
इदं वायवेदं नाम ॐ धनादित्याय स्वाहा इदमादित्याय नमः ॐ भोर्भुवस्सुरग्निवायुवादित्येभ्य स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः शिष्टकृति कर्मणो तेरेरिचं यद्वानुनमिहाकरम् अग्निष्टशिष्टकृत्या सर्वं शिष्टं सुहृतं करोतु मे अग्नेयेव शिष्टकृते सुहृतहुते सर्वप्रायश्चित्ताहुतीनां कामानां समर्थयित्रे सर्वान्नः कामान् समर्थय स्वाहा ॐ स्वाहा इदं प्रजापतये इदं नमः पूर्णाहुति ॐ धर्ममय भूतमः स्वाहा ॐ धर्ममय भूतमः स्वाहा ॐ धर्ममय भूतमः स्वाहा प्रार्थना ॐ तेजोऽसि तेजोमयि धेहि ॐ वीर्यमसि वीर्यं मयि धेहि ॐ बलमसि बलं मयि धेहि ॐ भोजोऽसि भोजो मयि धेहि ॐ मन्युरसि मन्युं मयि धेहि ॐ सहोऽसि सहो मयि धेहि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् काले वर्षतो लोकोऽयं क्षोभरहितः सज्जनाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीन् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्तिः 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 पुष्पम्మ గారు పాడండి జంట ప్రార్థన. పూజనీయ ప్రబోధయతు మామ భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము వేదముల దేశములను సత్యమును పాలింతుము హర్షముతో హోమము చేతుము శోకమును తరింపుము పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము పంచమహయజ్ఞములను జూపితివి లోకహితార్థము ధర్మ మార్గమునందు నడుపుచును సగు పరమానందము పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము భక్తి శ్రద్ధతో నిత్యము యజ్ఞాదులను యునరింతుము రోగ పీడిత విశ్వ సంతాపమును నిర్మూలింపుము
పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము పాప అత్యాచారముల దుర్భావముల తొలగింపుము యజ్ఞముతో నరనారి మణుల కోరికలు నెరవేర్పుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము ప్రాణికోటికి లాభకారి పవిత్రమగు ఈ హవనము వాయు జలముల శుద్ధి చేయుచు నిత్యు దివ్య సుగంధము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము స్వార్థ భావమున నచిమాలో ప్రేమ భావము పెంచుము ఇదం నమమయని పదమునకు సార్థకము కలిగింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాల్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము నీదు ధ్యానములోన మునిగి వందనములర్పింతుము దేవదేవా సుజన బాంధవ నీవే మాధారము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము ప్రభు మానసిక బలమీయుము. వైదిక హారతి. ఓం జయ జగదాధార ప్రభు జయ జగదాధార భక్త జనుల భవదూరం ఆర్య జనుల భయ దూరం సుజన జనోద్ధార ఓం జయ జగదాధార అందరి కన్నను ప్రథమం నిన్ను ధ్యానించుదుము ప్రభు నిన్ను ధ్యానించుదుము అన్ని పనులారంభం యజ్ఞముతో చేయుదుము ఓం జయ జగదాధార ఆకాశము వలె అంతట వ్యాపకుడవు నీవు ప్రభు వ్యాపకుడవు నీవు మాకిక నీవే దిక్కు మాకిక నీవే దిక్కు శోక వినాశుడవు ఓం జయ జగదాధార సకల భువన నిర్మాత సర్వాంతర్యామి ప్రభు సర్వాంతర్యామి నిన్ను నమ్మితిమి మేము నిన్ను నమ్మితిమి మేము కాపాడవ స్వామి ఓం జయ జగదాధార సంధ్యా హవనము మననము సాత్వనిరీక్షణము ప్రభు స్వాత్వనిరీక్షణము సత్సంగము స్వాధ్యాయం సత్సంగము స్వాధ్యాయం సతతము చేయుదుము ఓం జయ జగదాధార విషయ వికారము త్రెంచు పాపము క్షాళించు ప్రభు పాపము క్షాళించు ఋషుల మునుల మార్గములో మమ్ముల నడిపించు ఓం జయ జగదాధార దీన జనాగణ నిన్నే గానము చేసితిమి ప్రభు గానము చేసితిమి కరుణను చూపుము మాపై కరుణను చూపుము మాపై శరణము కోరితిమి ఓం జయ జగదాధార ఓం జయ జగదాధార ప్రభు జయ జగదాధార
భక్తజనుల భవదూర ఆర్యజనుల భయదూర సుజన జనోద్ధార ఓం జయ జగదాధార ఓం జయ జగదాధార. ఆచార్య పాఠం చెప్పండి, శాంతి పాఠం చెప్పండి. ఓం ఆచార్య ఆశీర్వాదం ఆచార్య. ఆశీర్వాదం. ఓం శతం జీవ శరదో వర్ధమానా శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని హవిషేమం పునర్దుః. ఓం సత్యా సంతు యజమానస్య కామాః ఓం సఫలా సంతు యజమానస్య కామాః ఓం పూర్ణా సంతు యజమానస్య కామాః. ఓం స్వస్తిర్భవతు శుభం భవతు మంగళం భవతు కళ్యాణం భవతు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు ఆచార్య. శాంతి పాఠం చెప్పండి. ధన్యవాదాలు ఆచార్య. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతిశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. जो बोले सो भय वैदिक धर्म की जय. जय गुरु विद्यानंद स्वामी जी की जय. जय महर्षि दयानंद सरस्वती जी की जय. जय योगीराम श्री कृष्ण महाराज की जय. जय मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय. जय జై. भारत माता की जय. जय गौ माता का पालन करे. यज्ञ भगवान की जय. यज्ञ की ज्योति जलती रहे जलती हमें प्रकाश मिलता रहे. ओम का झंडा ऊंचा रहे. आर्य समाज अमर कृण्वन्तु विश्वमार्यम. वैदिक प्रणव ध्वनि. ओम. नमस्ते. नमस्ते आचार्य, सर्वेभ्यो नमः. वैदिक अभिवादन सभी को सादर नमस्ते. यो नमो नमः. ओम नमस्ते आचार्य, सर्वेभ्यो नमो नमः. नमः. నమస్తే ఆచార్య. आचार्य सर्वेभ्यो ఆచార్య శుభ సందర్భం లోపల ఆచార్య ఓం ప్రకాష్ ఆధ్వర్యం లోపల